హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని నొక్కినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, గ్యాస్ స్టవ్ తీసుకున్నాను, మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకోవాల్సి వచ్చిందని. మళ్ళీ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత వెళ్ళి మేమైతే ఎలికా బ్రాండ్ తీసుకున్నాం అనమాట, సేమ్ షాప్లో. ఇది మియాపూర్ దాటి మదీనాగూడలో ఉంటుంది, రైట్ సైడ్ మనం వెళ్తుంటే విజయ్ సేల్స్లో తీసుకున్నాము. ఇంతకుముందు తీసుకుంది వేరే బ్రాండు, సో అది ఇచ్చేసి మళ్ళీ ఇది తీసుకున్నాం అనమాట. చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ ఉండే మాకు ఎలాంటిది అయితే కావాలని నాకు ముందే ఒక ఐడియా అంటూ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సైజ్ ఇష్యూ అనమాట. మాకు కౌంటర్ టాప్ ఎంత హైట్ కానీ వెడ్త్ కానీ దాన్ని బట్టి చూసి తీసుకొని చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నేనైతే ఇది తీసుకున్నాను. అక్కడ ఉన్న వాటిల్లో మా ఏమంటారు సైజుకి సరిపడా ఇది ఒకటైతే వచ్చింది. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మొత్తం ఫుల్గా మీ ముందే అన్బాక్స్ చేద్దాము. ఎలా వచ్చింది ఏంటి, అసలు ఫస్ట్ లుక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది చూద్దాము. సో మేమే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము షాప్కి వెళ్ళి, విజయ్ సేల్స్కి వెళ్ళి. తర్వాత ఓపెన్ చేస్తున్నాను అనమాట. మనకి ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా రిపేర్ ఉన్నా వాళ్ళు మళ్ళీ తీసుకోవాలంటే కంప్లీట్గా వీడియో అయితే ఉండాలి. సో నేను దానికోసం కూడా తీసుకున్నాను అనమాట. ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉన్న వీడియో చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే చెయ్యరనమాట. యాక్చువల్గా వాళ్ళ పర్సన్ వచ్చి ఓపెన్ చేస్తారు, బట్ గ్యాస్ స్టవే కాబట్టి మనం బిగించుకోవచ్చు కాబట్టి పెద్ద అంత మ్యాండేటరీ ఏముండదు. మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంకా లేదు వేరే ఏదైనా ఎలక్ట్రానిక్ అంటే మనం తీసుకోవచ్చు, లైక్ ఏసీ కానీ ఇంకేదైనా టీవీకి అయినా తీసుకోవచ్చు. ఈ గ్యాస్ స్టవ్కి ఫ్రిడ్జ్కి అంతా ఏముండదు, జస్ట్ పెట్టుకొని బిగించుకోవడమే కదా, మనం సెల్ఫ్గా అయినా చేసుకోవచ్చు అని మేమైతే ఇంకా వద్దని చెప్పేసాము. ఇక్కడైతే మంచిగా డీటెయిల్స్ మనకి అన్నీ ఇస్తారనమాట. 5 years వారంటీ ఉంటుంది దీనికి. ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది. దేనికైనా 5 years కానీ 10 years కానీ వారంటీ ఇవ్వడము. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే దాంట్లో రకాలు ఉంటాయి. కొందరేమో మిషనరీ లోపల ఏదైనా పాడైపోతే చేంజ్ చేస్తారు, కొందరేమో ప్రోడక్ట్ చేంజ్ చేస్తారు. అది డిఫరెంట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మాకైతే అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు. ఒకవేళ వచ్చిన ఎక్స్చేంజ్ తీసుకుంటామని అయితే అన్నారు. చూద్దాం ఎంతవరకు పనిచేస్తుందో ఏంటో. అండ్ ఇది మేము తీసుకుంది డిసెంబర్లో. ఇప్పుడు తీసుకొని 3 months అయితే యూస్ చేస్తున్నాము. మీ ఇంట్లోకి వచ్చిన నుంచి ఇంకా అది పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పటికైతే ఓకే. నేను ఈ 3 monthsలో చూసింది 2.5 months అయిపోయిందిలేండి. అంటే నాకు ఫ్లాస్ ఏంటి ప్లస్ ఏంటి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. మంచిగా కాటన్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి వచ్చింది. అది మాత్రం హెవీ వెయిట్ ఉంది, అసలు అవ్వలేదు. మా వాడి వల్ల నా వల్ల. నేను ఒకటే హ్యాండ్తో, ఇంకో హ్యాండ్తో నేను కెమెరా పట్టుకున్నాను కాబట్టి నాకు ఒక హ్యాండ్తో అవ్వలేదు. తర్వాత మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారు. చెప్పాను కదా, నాకు రిక్వైర్మెంట్ ఇట్లా 4 ఏమంటారు ఇట్లా ఉండాలన్నమాట. పొయ్యిలు పక్కనే ఉంటే నాకు అవ్వదు అనమాట. పోయినసారి నాకు ఇంతకుముందు హాబ్ అలాగే ఉండేది ప్రెస్టేజ్ది. సో నాకు అంత అది కన్వీనియంట్గా అనిపించలేదు. లైక్ కంజెస్టెడ్గా గిన్నెలు పెట్టినా కూడా అంత ఎందుకో నాకు అంత బాగా నచ్చలేదు. అది చాలా ఇయర్స్ యూస్ చేశాను కదా, కొంచెం వేరే మోడల్ చూద్దాం అన్నట్టు ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఇది ఆటో ఇగ్నిషన్, మనం ఆన్ చేయగానే వచ్చేస్తుంది. కింద బ్యాటరీ అదంతా ఇన్బిల్ట్ చేసుకుంటే. ఇదేంటంటే 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ బండ ఉంటుంది కదా, దానిపైన పెట్టి యూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం హబ్ గ్యాస్ ఎంతవరకు ఉందో దాని వరకు గ్రానైట్ అదంతా కట్ చేసి లోపల బిగిస్తారనమాట. ఇది మన కౌంటర్ టాప్ లెవెల్లో వచ్చేస్తుంది. ఇది 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. నేను అది చూసి తీసుకున్నాను. ప్రస్తుతానికైతే పైన పెడతాను, కుక్ టాప్ లాగా యూస్ చేస్తాను. ఫర్దర్గా హబ్ లాగా పెట్టాలనిపిస్తే పెట్టుకుందామన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ ఇందులో 2 types ఉన్నాయి. సేమ్ ఇదే మోడల్ అంతా ఇదే. పైన మనకి ఏదైతే ఉంటుంది కదా, లైక్ అదే ఫ్లేమ్ వస్తుంది కదా, ఆ బర్నర్ ఏదైతే ఉందో అది బ్రాస్లో వచ్చిందనమాట. ఇదేమో మాది బ్లాక్లో వచ్చింది, అది బ్రాస్లో వచ్చింది. సేమ్ రేటు, ఒక 2000 ఏమో కొంచెం అది ఎక్స్ట్రా ఉంది. దాంట్లో ఏంటి అంటే అది వెంటనే మనం మంట అది చూడడానికి మాత్రం కొత్తగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక 2-3 days మంట అది వెలుగుతుంటుంది కదా, ఆ తర్వాత అది బ్లాక్ అయిపోతుంది అని చెప్పారనమాట.
సో ఇంకా మరీ వెంటనే బ్లాక్ అయిపోతే అంత చూడడానికి కూడా బాగుండదు కదా అనేసి నేను ఇంకా మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఈ మొత్తం బ్లాకే, మధ్యలో మనకు మాత్రం కొంచెం ఇది అల్యూమినియం కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. మనకు బర్నర్స్ కానీ స్టాండ్స్ కానీ అన్నీ బ్లాకే వచ్చాయన్నమాట. 2 పెద్దవి 2 చిన్నవి ఉంటాయి, మొత్తం 4 అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ పెద్దవి, ఎదురుగా చిన్నవి. మేమైతే మొత్తం పార్ట్ అంతా అన్బాక్సింగ్ చేసి చూస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి. అప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే ఆటో ఇగ్నిషన్ కొట్టినప్పుడు అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి అనమాట. మనం ఏదైతే వాడుకుంటామో గ్యాస్ అది కాకుండా అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. సో అందుకే అది రిటర్న్ ఇచ్చేసామన్నమాట. చిన్న ఇష్యూ ఏదో ఉంది, అది మళ్ళీ రిపేర్ అవ్వాలి, అదంతా చేయాలి ఎందుకనేసి ఇంకా మేము మార్చేసాము. కొత్తదే కదా, కొత్త తీసుకున్నాం అనేసి. ఇది మెయింటెనెన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా, గ్లాస్ టాప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే బాగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా అనమాట. ఆ సందులలోకి కొంచెం చిన్న తాలింపు వేసుకున్నా ఏది వేసుకున్నా అన్నీ వెళ్ళిపోతుంది. అదంతా క్లీన్ చేయడం కొంచెం ఎవ్రీడే కొంచెం హెక్టికే అనిపిస్తుంది. రోజు నేను నైట్ క్లీన్ చేస్తాను కదా. అండ్ బై ద వే ఈ పైన ఉన్నాయి కదా మన బర్నర్స్, అవి కొంచెం రుద్దుతుంటే కలర్ కూడా పోతుంది. సేమ్ నాకు బ్రాస్ కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు క్లీన్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ బ్రాస్ మరి క్లీన్ అవ్విద్దో లేదో ఇంకా నాకు తెలీదు, నల్లగా అయిపోతుంది, అంత అట్రాక్షన్ అంతా పోతుంది అని చెప్పారు నాకైతే. మనకి ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. నేను ఒకవేళ కావాలంటే నేను లింక్ ఇది మెన్షన్ చేస్తాను. సేమ్ ఇది కావాలి మీకు, ఇది బాగా అనిపించింది అంటే స్క్రీన్ షాట్ తీసుకుంది, జస్ట్ మీకు అమెజాన్లో చూసుకుంటే వచ్చేస్తుంది. మేము ముగ్గురం, నేనేం కష్టపడలేదండి, వాళ్ళే చూసి ఫిక్స్ చేస్తున్నారు మొత్తము. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ మాన్యువల్ బుక్ అయితే ఉంటుంది. దానిపైన క్లియర్గా మనకు మెన్షన్ చేస్తుంటుంది హాబ్స్ ఎటువైపు తిప్పాలి, ఏ హాబ్ దేంది అనేది, దేని నాబ్ అనేది, వారంటీ ఎన్ని డేస్ అని. అండ్ మనకి కింద అయితే మంచిగా మెన్షన్ చేస్తారు. తెలిసినా కూడా మనం చేసే తప్పదే అనమాట. స్టిక్కర్ మీద ఉంటుంది గ్యాస్ స్టవ్ పైన, అస్సలు వాటర్ టచ్ చేయొద్దు, వాటర్తో దీన్ని క్లీన్ చేయొద్దు, వాటర్ పడేయద్దు దీని మీద అని ఉంటుంది. అండ్ మాన్యువల్ బుక్లో మంచిగా మనకు అన్నీ రాసి ఉంటాయి ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంది అని. దీనికి అంత పెద్ద తతంగం ఏమి ఉండదు, మనం యూజ్ చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి కాబట్టి మన గ్యాస్ స్టవ్ గురించి ఎంతో కొంత అనుభవం ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అసలు కొంచెం వేడిగా ఉన్నా కూడా తడి క్లాత్తో తుడవడం కానీ దీన్ని క్లీన్ చేయడం కానీ పెట్టొద్దు. అండ్ మన స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, లైక్ స్టీల్ది కానీ మనం వెజిల్స్ వాష్ చేసుకునే స్క్రబ్బరు, దాంతో కూడా తోమొద్దని ఉంటుంది. అండ్ వెంటనే స్క్రాచెస్ వస్తాయి అనమాట తోమితే దాంతో మాత్రం. ఏదైనా స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ వైపు దాంతో క్లీన్ చేయమని చెప్పారు, అక్కడ మనకు చెప్తుంటారు కదా. సో అండ్ మాన్యువల్లో కూడా అన్నీ రాసున్నాయి డీటెయిల్గా మనకి. దీనిపైన సీడ్స్ ఇచ్చారనమాట, కొరియండర్ సీడ్స్, ఇంకేదో స్పినాచ్ ఏదో ఉంది, 2 ఆప్షన్స్. దాంట్లో మనకు కొరియండర్ దాని మీద టిక్ చేసి ఉంది, మరి అందులో ఉన్నాయో లేదని అయితే నేను చూడలేదు. ఇదంతా మళ్ళీ జస్ట్ చెక్ చేసి ఆ డబ్బాలో పెట్టేస్తామనే ఉద్దేశంతోనే మేము తీసాము. ఎందుకంటే మాకు ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి ఇప్పుడు ఉంటున్న ఇంటికి మారడానికి ఒక 1 వీక్ 10 డేస్ టైం ఉంది. సో ఈలోపు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకుందామని చేసుకున్నాము. అప్పటికైతే బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా గ్యాస్ పైపు మేము కనెక్షన్ వేరే చోటు ఇచ్చామన్నమాట. సిలిండరు గ్యాస్ స్టవ్ దగ్గర కాకుండా వేరే చోటు ఇచ్చుకున్నాం. అది కొంచెం ఈజీ అన్నారు, ప్లస్ మంచిది అన్నారు అనమాట, ఏమంటే ఇబ్బంది అవ్వకుండా ఫర్దర్గా. సో మనకు అది ఎక్కడ వచ్చింది మనకు పైప్ ఫిట్ చేయడానికి అనేది మేము అది ఆలోచిస్తున్నాము. మాకు అక్కడ చెప్పాను కదా, మాకు కొంచెం ప్లేస్లోనే పక్కనే లెఫ్ట్ సైడ్లోనే మాకు సింక్ వచ్చింది. మాకు పక్కనే అయిపోయాయి సింక్ అండ్ గ్యాస్ స్టవ్. సో దాన్ని బట్టి నేను ఈసారి హబ్ వేయదలుచుకోలేదన్నమాట దీన్ని, అందుకే కుక్ టాప్ లాగానే ఉంచుకున్నాను. పైగా కొంచెం ఎప్పుడన్నా వెజిల్స్ అవి వాష్ చేసుకున్నప్పుడు కొంచెం పక్కకు నెట్టేసి కొద్దిగా దీన్ని, ఇది మాత్రం చాలా హెవీ వెయిట్ ఉంటుంది, అసలు దీన్ని లేపి కింద క్లీన్ చేయడం అంటే రోజు పెద్ద గగనమే. నేను ఒక 2-3 డేస్కి ఒకసారి కింద క్లీన్ చేస్తాను. మనకు కింద మొత్తం కవర్ అయ్యి ఉంటుంది అండ్ మిషనరీ అదంతా ఏం కనిపించదు, ఫుల్గా కవర్ అయ్యి అయితే ఉంటుంది. మేమంతా చెక్ చేసి మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. కింద బ్యాటరీ కూడా వేసి చూసామన్నమాట, మంచిగా వస్తుందా లేదా అని. అంతా వేసి చూసిన తర్వాతనే మేము ఓకే అనుకున్న తర్వాతనే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాము. ఇది ముగ్గురం కలిసి చేసిన సందడి మామూలుగా ఉండదు కదా. మరి మేము ఏది చేసినా, మేము ఏదైనా అన్బాక్సింగ్ అంటే నేను నా కొడుకు ముందుండిపోతాం. మా ఆయన కొన్న ఆయన కంటే మేము ఏమంటారు
ఖరాబ్ చేసే వాళ్ళమే ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉంటాం అన్నట్టు. ఆయన కొంటాడు తెచ్చాడబెడతాడు, మేము ఓపెన్ చేసి దాన్ని కింద మీద చెక్ చేసి నానా తిప్పల పడి ఏమైనా ఉంటే ఇరగొట్టేసి అన్నీ అలాంటి పనులు చేస్తుంటాం అనమాట. అది ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉండేదే. ఎక్కడిదక్కడ మళ్ళీ నార్మల్గా చాప్స్ ఎట్లుందో అట్లా ఫిట్ చేసేసి పెట్టేస్తున్నాము. వెయిట్ మాత్రం అసలు మామూలుగా లేదు, ఫుల్ హెవీ వెయిట్ ఉంది. నేను కావాలంటే దీనికి లింక్ అది కింద మెన్షన్ చేస్తాను. హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.